హలో ఎవ్రీవన్. యూట్యూబ్ థంబ్‌నెయిల్ చూసిర్రు కదా! ఇది నా ఫస్ట్ వీడియో అని చెప్పిన. బట్ యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో కాదు. నేను ఇప్పటివరకు చాలా కంటెంట్ చేసిన, చాలా వీడియోస్ చేసిన, పాడ్‌కాస్ట్ చేసిన. బట్ ఇప్పటివరకు నేను ట్రెండింగ్ టాపిక్స్ పైన, పాడ్‌కాస్ట్ రిలేటెడ్ పైన వీటి మీద వీడియోస్ చేసిన అనమాట. బట్ ఇప్పటి నుంచి నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఈ కంటెంట్ కాకుండా లైక్ గ్రోత్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్, యూట్యూబ్ టిప్స్ రిలేటెడ్ అండ్ అసలు మనీ ఎట్లా గ్రో చేయాలి, సో ఇట్లాంటి విషయాల గురించి అండ్ నేను నా ఎక్స్పీరియన్స్ చేసిన విషయాల గురించి క్లియర్గా మీ అందరితో షేర్ చేసుకొని కలిసి గ్రో అవుదామనే ఉద్దేశంతో ఈ ఛానల్ ఏదైతే నేను స్టార్ట్ చేసినో, ఈ 13,000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు కమ్యూనిటీలో ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను వచ్చిన అనమాట. సో ఫస్ట్ ఈ వీడియోలో ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా చేస్తున్నా. సో ఫస్ట్ ఈ వీడియోలో నేను ఎవరు, నేను ఇంతకుముందుకు ఏ కంటెంట్ చేసిన అండ్ ఇప్పుడు ఏ కంటెంట్ చేయబోతున్నా, ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ నా పేరు వచ్చేసి సంపత్. సో నేను ఒక ఫుల్ టైం ఐటీ ఎంప్లాయీని అండ్ దాంతోపాటు యూట్యూబ్ని ఒక ప్యాషన్ లాగా నేను 4 ఇయర్స్ నుండి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. అండ్ మధ్యలో చాలాసార్లు బ్రేక్లు ఇచ్చిన. ఒక 6 నెలల నుంచి నేను కంటిన్యూస్గా డైలీ షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ, పాడ్కాస్ట్ చేసుకుంటూ 1000 సబ్స్క్రైబర్స్, 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నదాన్ని ఈరోజు 13,500 సబ్స్క్రైబర్స్కి లాస్ట్ 6 మంత్స్లో తీసుకొచ్చిన. సో ఈ జర్నీలో నేను యూట్యూబ్ నుంచి నేర్చుకుంది ఏంటి అండ్ అసలు యూట్యూబ్లో మానిటైజేషన్ ఎట్లా చేయొచ్చు, మానిటైజేషన్ చేయడానికి టిప్స్, సో ఇట్లాంటి వీడియోల గురించి నేను డిస్కస్ చేద్దామని వచ్చిన అనమాట. అండ్ రెండో విషయం వచ్చేసి నేను ఇప్పటివరకు ఎలాంటి కంటెంట్ చేసిన. సో నేనైతే మోస్ట్లీ ట్రెండింగ్ టాపిక్స్ రిలేటెడ్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియోస్ చేసిన. లైక్ యుద్ధాలు జరిగినాయి కదా, రష్యా ఉక్రెయిన్ వార్, ఇరాన్ వార్, లేదంటే ట్రెండింగ్లో పొలిటికల్ న్యూస్ చేసిన. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ చేసిన. మధ్యలో ఒక 5-6 ఎపిసోడ్స్ అయితే నేను పాడ్కాస్ట్ కూడా చేసినాం. సో మీరు నా పాడ్కాస్ట్ చూస్తే టాప్ నాచ్ హై క్వాలిటీ పాడ్కాస్ట్లు చేసిన మంచి గెస్ట్లతోటి. కానీ కొన్ని రీజన్స్ వల్ల మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. లైక్ గెస్ట్లు రావడం ఇబ్బంది అవ్వడం అండ్ నాకు టైం కుదరకపోవడం, నేను జాబ్ చేస్తూ. సో అందుకే ఆ పాడ్కాస్ట్ ఆప్ చేసిన. బట్ ఆ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. అండ్ దాని నుంచి నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకున్నాను. అసలు పాడ్కాస్ట్ ఎట్లా రన్ అవుతుంది, ఎట్లా గెస్ట్లతో మాట్లాడాలి, ఇంటర్వ్యూ చేయాలన్న ఒక ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఆ పాడ్కాస్ట్ నుండి వచ్చిందనమాట. సో ఇప్పటివరకు అయితే నేను మోస్ట్లీ కరెంట్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్ మీదనే వీడియోస్ చేసిన. బట్ ఆ టాపిక్స్ ఎందుకో నాకు నచ్చట్లేదు. ఆ టాపిక్స్ మీద వీడియో చేయాలనే అంటే మనసు ఒప్పట్లేదు అనమాట, చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నా, మూడోది వచ్చేసి మరి ఏం చేయబోతున్నా అంటే, సో నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఒక వీడియోస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కదా, ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఏదన్నా ఉపయోగం ఉందా, ఎవరికైనా ఉపయోగం ఉందా అనే ఆలోచన చేసినప్పుడు ఎట్లా హెల్ప్ చేయొచ్చు కమ్యూనిటీకి, తెలుగు కమ్యూనిటీకి అని ఆలోచించినప్పుడు యూట్యూబ్ టిప్స్ కానీ, ఫైనాన్షియల్ టిప్స్ కానీ, లేదంటే లైఫ్లో మనం ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్, పక్క వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ గురించి లైఫ్ని డాక్యుమెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అండ్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన, బట్ ఇప్పటి నుంచి నేను ఇట్లాంటి కంటెంట్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. ఆల్రెడీ మనకు 13,600 ఫాలోవర్స్ ఉన్నారు. అవన్నీ షార్ట్స్ నుంచి వచ్చిన ఫాలోవర్స్ అనమాట. సో మరి నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది అని మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఆబ్వియస్లీ వస్తుంది. నేను లాస్ట్ 6 మంత్స్లో ఆల్మోస్ట్ 180 వీడియోస్ దాకా షార్ట్స్ అప్లోడ్ చేసిన. అండ్ దాంట్లో 2 వీడియోస్ ఏమో మిలియన్ వ్యూస్ వెళ్ళినాయి అండ్ 2-3 వీడియోస్ 5 lakhs వ్యూస్ వెళ్ళినాయి అండ్ 1,00,000 వచ్చిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇంత వైరల్ చేయగలిగే కెపాసిటీ, వైరల్ చేయగలిగే కంటెంట్ నాకు వచ్చు. బట్ స్టిల్ నేను ఆ కంటెంట్ సైడ్ వెళ్ళొద్దు, డిఫరెంట్ కంటెంట్ చేద్దాం, తెలుగులో డిఫరెంట్గా అప్రోచ్ ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అండ్ ఈ ఛానల్ ఇప్పటి నుంచి రన్ చేయబోతున్నా. ఎవరైతే ఎట్లాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి, ఎట్లాంటి వీడియోస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద చేయాలని. ప్రస్తుతానికైతే నేను యూట్యూబ్ టిప్స్ మీద అండ్ యూట్యూబ్లో ఎట్లా మానిటైజేషన్ చేసుకోవచ్చు, ఎట్లా మనీ సంపాదించవచ్చు అండ్ ఎట్లా వీడియోస్ చేయాలి, ఎట్లా టిప్స్ చేయాలి అనే విషయాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. అండ్ దాని తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, ఫైనాన్స్ ఎట్లా చేసుకోవాలి, ఫైనాన్సెస్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, సో ఇట్లాంటి విషయాల గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నా. సో దీనికి పర్టికులర్ రూట్ అంటూ ఏం లేదు, ఏదైతే నాకు కనిపిస్తుందో లోపల నుంచి అది నేను చెప్పాలనుకుంటున్నాను అంతే అనమాట. సో వీడియోని లెంత్ చేయదలుచుకోలేదు. సో మీరు కనుక ఇట్లాంటి కంటెంట్ మీకు కావాలనిపిస్తే వీడియోస్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.